తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖ ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో జాతీయ మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో మత్స్యకారుల సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాతీయ మత్స్యకార సంఘం గౌరవ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ మాట్లాడుతూ మత్స్యకారులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు విద్యా, వైద్య, ఉపాధి రంగాల్లో తగిన అవకాశాలు లభించేలా చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మత్స్యకారుల కోసం కేటాయిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వినియోగించడం లేదని, వాటిని పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. ఈరోజు విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే దేశవ్యాప్తంగా ఆర్గనైజేషన్ ఉందో జాతీయ మత్స్యకార సంఘం, ఈ సంఘం తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకార సమస్యల పైన అవగాహన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మత్స్యకారులకి రాజకీయ ప్రాతినిధ్యం, అదేవిధంగా విద్యా, వైద్య రంగాల్లో, ఉపాధి రంగాల్లో కూడా ఉన్నటువంటి అవకాశాలు, వీటన్నిటిపైన కూడా చర్చించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఏంటంటే జాతీయ మత్స్యకార సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేయటము, పంచాయతీ స్థాయి నుంచి కూడా మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, అదేవిధంగా కార్పొరేషన్స్లోని అన్ని స్థాయిల్లో కూడా ఈ జాతీయ మత్స్యకార సంఘాన్ని బలోపేతం చేసి ఒక బలమైన నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 10% మంది, రాష్ట్రంలో ఉన్న జనాభాలో 10% మంది మత్స్యకార సామాజిక వర్గం ఉంది. ఈ సామాజిక వర్గంలో మత్స్యకారుల 14 ఉపకులాలు ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, పొలిటికల్ పార్టీస్, ఈ 14 ఉపకులాల నుంచి కూడా సరైన నాయకత్వాన్ని ఈ మత్స్యకార సామాజిక వర్గం నుంచి తీసుకొని వాళ్ళకి ముందుగా రాజకీయ చైతన్యము, రాజకీయమైన పదవులు, అదేవిధంగా ఉపాధి అవకాశాలు అన్నీ వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వము దృష్టికి తీసుకుని వెళ్ళడము, అదేవిధంగా ఈ ప్రభుత్వాలు చాలా వరకు మత్స్యకారులకు వచ్చినటువంటి నిధుల్ని వెచ్చించకపోవడము, ఇలా ఫార్మా పొల్యూషన్స్, ఇలాగా వృత్తిపైన కూడా విపరీతమైన దెబ్బలు తాగటము, వీటన్నిటిపైన కూడా ఈరోజు చర్చించి ఇక అవగాహన కార్యక్రమాలు మరింత ఉధృతం చేసి ఇప్పుడు విశాఖపట్నంలో జరుగుతుంది. విశాఖపట్నం కార్యవర్గాన్ని కూడా నియమించడం జరుగుతుంది. ఇది ఉధృతం చేసి దీన్ని ప్రతి నియోజకవర్గంలోని, జిల్లా స్థాయిలోని, ఈరోజు విశాఖపట్నం తర్వాత విజయనగరంలోని, శ్రీకాకుళంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి మళ్ళీ 3 జిల్లాలకి కలిపి కూడా ఒక సెమినార్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెమినార్ అంతా అయిన తర్వాత ఒక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద కార్యక్రమం చేసి మా మత్స్యకారుల తాలూకు ఉనికిని ఈ ప్రభుత్వానికి చెప్పడం, అదేవిధంగా మా తాలూకా నిధులన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి, ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వినియోగించకపోవడము, వాళ్ళ సొంత వాటికి వినియోగించుకోవడము, నిధులు పక్కదారి పడడం, ఇవన్నీ ఉన్నాయి. ఈ సమస్యలన్నిటిపైన కూడా క్షేత్రస్థాయిలో కూడా నాయకత్వాన్ని పెంచి దాని తర్వాత ఒక ఉద్యమ రూపంలో తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలపైన కూడా ఒత్తిడి తీసుకొని రావాలంటే ముందు మేము బలోపేతం అవ్వాలి. దానికోసం అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేసాము. అంటే ఎన్నికల నాటికి 2029 ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలోని కార్యవర్గం అంతా కూడా సిద్ధమయ్యి రాజకీయ చైతన్యం కూడా పెరిగి అన్ని రకాలుగా కూడా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు, రాజకీయ అవకాశాలు ఉండే విధంగా కూడా కృషి చేయడం కోసం ఒక కార్యాచరణ ఈరోజు సిద్ధం చేశాము. దాంట్లో భాగంగా ఈరోజు మరి ఆంధ్ర యూనివర్సిటీలోని ప్రొఫెసర్స్, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్, ఉన్నత విద్యలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. దాని తర్వాత ఇలా దశల వారీగా డాక్టర్స్, అదేవిధంగా మా సామాజిక వర్గంలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, అన్ని పార్టీలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు అందరినీ కూడా ఒక వేదికపై చేసి జాతీయ మత్స్యకార సంఘం తరపున ఒక ఉధృతమైన కార్యక్రమాలు చేసి మా తాలూకు ఉనికిని కాపాడుకునే పరిస్థితి ఉండే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తాం. దాంట్లో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం విశాఖపట్నంలో జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రధానంగా మత్స్యకార సామాజిక వర్గం, విశాఖపట్నం అంటేనే ఒక మత్స్యకార గ్రామం, ఒకప్పుడు మత్స్యకార గ్రామం, ఈ రోజు మెట్రోపాలిటన్ సిటీలాగా అవతరించిన పరిస్థితి. సో కానీ ఈ సిటీలోని మత్స్యకారుల తాలూకా ఉనికి ఎక్కడ ఉంది? మత్స్యకారులకి ఈ రోజు ఒక మేయర్ పదవి కానీ, అదేవిధంగా డిప్యూటీ మేయర్ కానీ ఇచ్చే పరిస్థితి ఈ రాజకీయ పార్టీలు చేయటం లేదా? మరి మత్స్యకారులు వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ వచ్చిన ప్రకటన ప్రయాణికులకు ప్రత్యేకమైన మధురానుభూతిని కలిగించింది. ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకమైన ఈ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఇక్కడి నుండి స్కోట్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం సింగపూర్ బయలుదేరి వెళ్లింది. అయితే ల్యాండ్ అయిన తొలి విమానం మాత్రం ఇండిగో సంస్థకు చెందింది. 177 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆ విమానం ఉదయం 6:45 ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ఆ విమానంలో వచ్చిన వారు ల్యాండింగ్ సమయంలో భోగాపురం పరిసరాల్లోని ప్రకృతి అందాలను చూసి పులకించిపోయారు. భోగాపురం వినువీధుల నుండి రైమంటూ వచ్చిన విమానాన్ని
చూసి స్థానిక ప్రజలు కూడా ఉబ్బితబ్బిబ్బయ్యారు. భోగాపురంలో తొలిగా దిగిన ఇండిగో విమానానికి జేఆర్ సంస్థ ప్రతినిధులు, జిల్లాధికారులు, విమానాశ్రయ సిబ్బంది వాటర్ క్యానన్ సెల్యూట్ తో ఘన స్వాగతం పలికారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవిషయం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వెంకటేశ్వర స్వామిని అందరం కూడా మా కుటుంబం, మా కొడుకులు, కోడళ్ళు, మన్మలు, మన్మరాళ్ళు అందరం కూడా దర్శనం చేసుకున్నాం. ఈరోజు మాకు గొప్ప విశేషమైన రోజు. ఒకటేమో నాగుల పంచమి, రెండోదేమో ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ఈరోజు తిరుపతిలో ఈరోజు మన మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం. ఈ రోజు పిల్లలతోటి మంచి అడ్మిషన్స్ అయినాయి. ఆ భగవంతుడి దయతోటి లాస్ట్ ఇయర్ వచ్చి నా బర్త్డే మొక్కితే మంచి ల్యాండ్, బిల్డింగ్లు అన్ని కూడా భగవంతుడు ఆశీర్వాదంతో ఇప్పించిండు. ఈ రోజు పెద్ద ఎత్తున తిరుపతిలో ఒక డీమ్డ్ యూనివర్సిటీ ప్రారంభించిన ఈ రోజు పిల్లలతోటి, టీచర్లతోటి ప్రారంభోత్సవం. ఈ రోజు అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. ఈ రోజు ప్రారంభోత్సవం. అందుకే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకున్నామని అందరం కుటుంబ సభ్యులతో వచ్చినాం. ఏదేమైనా భగవంతుడి ఆశీర్వాదం చాలా బాగుంది. ఎందుకంటే నాకు ఒకటే, తెలంగాణలో మాకు 50,000 మంది స్టూడెంట్స్, 10,000 మంది టీచర్స్. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రలో ఫస్ట్ టైం, మొదటిసారి నేను తెలంగాణ నుంచి వచ్చి ఒకసారి యూనివర్సిటీ పెట్టి ఇక్కడ మంచి ఆదరణ ఉంది. నాకు ఒకటే, పిల్లలను మంచిగా ప్రపంచం తగ్గట్టుగా ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, వరల్డ్ క్లాస్ డాక్టర్లను, వరల్డ్ క్లాస్ సైంటిస్టులను తయారు చేయాలని నా తపన, నా ఆలోచన. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు టెక్నాలజీ స్కిల్ తోటి కూడుకున్న ప్రపంచం తయారైంది. దాన్ని తగ్గట్టుగా మన ఇక్కడ ఆంధ్రలో కూడా మన తెలుగు బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా ఏఐ మాదిరిగా ఏఐ స్టూడెంట్ తయారు చేయాలి. నైపుణ్యం తోటి, స్కిల్ తోటి, టెక్నాలజీ తోటి మంచి ఇంజనీర్ తయారు చేయాలనే తపనతోటి, ఆలోచనతోటి, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో పెద్ద ఎత్తున ఇక్కడ ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దర్శించుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రాన్ని మళ్లీ విధ్వంసం వైపు తీసుకెళ్లారని జగన్ చూస్తున్నారన్న ఎమ్మెల్యే పంతం నానాజీ. అభివృద్ధిని చూసి ఓర్వలేక బురద రాజకీయాలు చేస్తున్నారని ధ్వజం. డిఎస్సీపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన లోకేష్, ప్రతిపక్షం ఉన్న కౌన్సిల్లోకి ఎందుకు రావడం లేదు? వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సూటి ప్రశ్న. తిరుమల శ్రీవాణి దర్శించుకున్న తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.